చూముల వాగుపల్లె గ్రామంలో సచివాలయం ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. ప్రారంభోత్సవం వచ్చే ముందు కూడా గ్రామంలో వస్తూ చాలా మంది పబ్లిక్ ను అడగడం జరిగింది. దాంట్లో భాగంగా నవరత్నాలు స్కీమ్ లో మీకు వచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏమని అడగడంతో వాళ్ళు చాలా మాకు వృద్ధా పెన్షన్ కానీ, అమ్మఒడి కానీ, విద్యా దీవెన, వసతి దీవెన ఇలాంటి పథకాలు ఎన్నో వచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక మాకు సంక్షేమంతో పాటు మా గ్రామంలో అభివృద్ధి కూడా చెందిందనేది ఈ గ్రామస్తుల వాదన. అందులోనే ఎప్పుడు కూడా మా గ్రామాలలో అధికారులు వచ్చే వాళ్ళు కూడా కాదు, ఎవరో గ్రామంలో కొంతమంది మాత్రమే ఎంఆర్ఓ ఆఫీస్కి, ఎండిఓ ఆఫీస్కి పోయి అక్కడ ఏదన్నా కావాలంటే గ్రామంలో ఉండేటువంటి రైతులను ఎవరన్నా మూతవారు రైతు లేకపోతే ఆ గ్రామ సర్పంచ్ను అడిగి చేయించుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ముఖ్యమంత్రి జగనన్న వచ్చిన తర్వాతనే, ఈ ప్రభుత్వం వచ్చినాకనే, సచివాలయ వ్యవస్థలు వచ్చినాక ప్రతి 50 ఏళ్లకు ఒకసారి ఒక వాలంటరీ, సచివాలయ సిబ్బంది, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య హెల్త్ క్లినిక్లు ఆరోగ్యం కోసం, అందులో ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల రూపాయల వరకు లబ్ధి చెందొచ్చు అనేది చాలా మందిలో అది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏంటికంటే సామాన్య రైతు కుటుంబంలో ఉండే వాళ్లకు 25 లక్షల రూపాయలు పెట్టి ఆరోగ్యం చూపించుకోవాలంటే చాలా కష్టమైన పరిస్థితి. అలాంటిది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాతనే ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల రూపాయలు పేద ప్రజల ఆరోగ్యం కోసం ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు, ఈరోజు సగటు మనిషి జీవన శైలి కూడా మారింది ప్రభుత్వం వచ్చినాక. ఎందుకంటే ప్రతి కుటుంబానికి ఈ 4.5 సంవత్సరంలో ఒక్కొక్కరికి 2 లక్షల నుండి 4 లక్షల రూపాయల వరకు డబ్బులు కూడా పడుతున్నాయి వాళ్ళ అకౌంట్లలో. ఇంతకుముందు రైతు భరోసా కింద ఎప్పుడన్నా రావాలంటే ఆ విఆర్ఓ రాసినవి మాత్రమే వచ్చేటి. ఈరోజు ఎవరు పొలంలో ఏ పంట వేసినారని చూసి అవన్నీ రాసి ఇన్సూరెన్స్ కూడా రావడం జరుగుతుంది. రైతు భరోసా కింద కూడా రైతుల అకౌంట్లలో కూడా డబ్బులు పడడం కూడా జరిగింది. ఇంత లబ్ధి చెందుతాండి మేము ఆయనకు మేలు చేయాలనేది ఇక్కడ గ్రామస్తుల్లో ఉండేటువంటి ఆలోచన. అందువల్ల ఈ ఎలక్షన్లో కూడా వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని బలపరుస్తారు. దీంట్లో ఇంకొకటి కూడా ఉంది, మన ముఖ్యమంత్రి గారి తల్లిది కూడా ఈ గ్రామమే, స్వగ్రామం. అందువల్ల ఆ ఆలోచన కానీ, ఆ పరిస్థితులు కానీ వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగానే తీస్తాను. నేనేందో దగ్గరలో మాట్లాడి ఏదో ప్రశాంతంగా గ్రామం నుండి పోదాం అనుకుంటాందా, ఇతనేమో నేనేదో తిమ్మంపల్లికి పోతా అనే వాదన ప్రతిపక్షాల వాళ్ళు చెప్తానంట. నేనైతే ఇంతవరకు మా కార్యకర్తల నాయకులకు ఓడని గెలిచిని నేను ఇక్కడే ఉంటా అని చెప్పి మంచి ఇల్లు కూడా కట్టుకున్నా. ఆయనైతే నేను ఓడిపోతే హైదరాబాద్ పోతానో, బెంగళూరు పోతానో, మీ కర్మ, నన్ను గెలిపించుకునే బాధ్యత కూడా తెలుగుదేశం కార్యకర్తలకు ఉంది. మీరు నన్ను గెలిపించుకోలేకపోతే మీరు అడవి పాలవుతారు, నేను దేశపాలవుతా అని చెప్తాడు. అంటే ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశం వదిలిపెట్టిపోవాలనే ఆలోచన కూడా అతనికి ఉంది. పాపం దానికి కూడా నోచుకోలేని పరిస్థితి. ఏంటంటే అతను లారీ దొంగతనాలు, ఇన్సూరెన్స్లు ఇవన్నీ టెప్తు చేసినాడు కాబట్టి అతనికి పాస్పోర్ట్ కూడా కోర్టు నుండి ఎక్కడన్నా పోవాలంటే కోర్టుకు పోయి నేను ఫలానా దేశానికి పోవాలా, నా ఆరోగ్యం బాగాలేదని చెప్పే పోవాల తప్ప అతని ఇష్టం వచ్చినట్లు పోయేకి ఇదేం తాడిపత్రి పురువీధులు కాదు. అది కూడా చూడలే. నేను వచ్చిన తర్వాతనే ప్రతి సందు తిరుగుతాడు, గ్రామాలలో కూడా ప్రతి సాటికి పోయి కొడుకో అతను పోయి ఓటు అడిగే పరిస్థితి తీసుకొచ్చినారు. ఈరోజు తాడిపత్రి ప్రజలు ఒకటే ఆలోచన చేస్తున్నారు, తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ గెలిచిన తర్వాతనే, ఎమ్మెల్యే వచ్చిన తర్వాతనే మా ఇళ్ళ దగ్గరకు వచ్చి ఓటు అడిగే పరిస్థితి జేసీ సోదరులకు వచ్చిందని వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు. ఏంటంటే ఇంతకుముందు అసలుకు ప్రజలంటే చాలా చిన్న చూపుగా చూసేవాళ్ళు. ఈరోజు మాకు ఆ గౌరవం దక్కుతుంది ఈ ఎమ్మెల్యే ద్వారానే. మళ్ళొక్కసారి ఓడగొడితే పూర్తిగా గ్రామాలలో
కష్టాలలో భాగాలు పంచుకునే పరిస్థితి వస్తుందని ఈ తాడిపత్రి నియోజకవర్గ ప్రజలంతా కోరుకుంటాను. అంటే వాళ్ళకి ఇదేం కొత్త కాదు, తాడిపత్రిలో కౌన్సిలర్లు చేసేది. ఇంతకుముందు కూడా ఎవరో విజయ్ కుమారో ఏదో చెప్తారు, విజయ్ అని చెప్తాంటారు. వాడన్నీ చాటింగ్ చేసి ఇష్టం వచ్చినట్లు పెట్టి అతని మీద కూడా గతంలో ఒక కేసు ఉంది. ఇప్పుడు కూడా ఈ మల్లికార్జున అనే అతను ఈ అమ్మాయి కాదు ఇంకా ఒకరో ఇద్దరు ఉన్నట్లుంది. ఇట్లా ప్రతి మహిళను కూడా ఈ విధంగా మోసగించి పెళ్లి చేసుకుంటా అని చెప్పి చేయడం, అదే ఇంతవరకు కూడా చైర్మన్ గారు వాళ్ళని మందలించడం కూడా జరగలే. ఆ బాధితురాలు పోయి అడిగితే కూడా నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో, వాడు పెళ్లి చేసుకునే పరిస్థితి లేదని ఒత్తాసు పలుకుతాడు. ఎవరన్నా ఒక అమ్మాయికి మోసం చేస్తే, ఇబ్బంది పడితే ఎవరన్నా అమ్మాయికే సపోర్ట్ చేస్తారు. ఎంత మన వాళ్ళైనా కూడా అమ్మాయి జీవితము ఇబ్బందికర ఉంటుంది, చాలా దుర్భరంగా ఉంటుందని అమ్మాయిలకే సపోర్ట్ చేస్తారు. అలాంటిది ఈ చైర్మన్ ఒక కౌన్సిలర్ పోతే నా చైర్మన్ పదవి పోతుందని ఆలోచన చేసి ఆ కౌన్సిలర్కే సపోర్ట్ చేస్తున్నాడు. ఆ అమ్మాయికి పిలిచే చెప్పినాడు, పెళ్లి చేసుకోడు, నువ్వు కేసులు పెట్టుకో, ఏం చేసుకుంటావు, నీ దిక్కున్న సర్టిఫికేట్ చెప్పుకో అని చెప్తే ఆమె స్టేషన్ దగ్గర పడిగాపులు కట్టి నిన్న సాయంత్రం ఇప్పుడు కేసు కట్టడం కూడా జరిగింది. ఇలాంటి చర్యలు ఎక్కడ కూడా ఎవరు కూడా ప్రజలు కూడా సహించరని కూడా ఈ సందర్భంగా